నమస్తే అండి. హోమియో క్లినిక్ ప్రోగ్రాంకి స్వాగతం. ఈ రోజుల్లో ఆడవాళ్లే కాదు సంతానలేమి సమస్యతో పురుషులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో వాటి గురించి మాట్లాడడానికి మనతో డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. వారిని అడిగి మగవారిలో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, ఇది ఎలా క్యూర్ అవుతుంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. అసలు ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది అంటే ఏంటి? మోర్ దెన్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఒక కపుల్ సబ్జెక్ట్ అండి. అంటే ఇద్దరిలో ఎవరిలోనైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు 12 months వరకు ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్ ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వకపోతే అది ఇన్ఫర్టిలిటీ టర్మ్. సో అది మేల్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, విమెన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది అవ్వచ్చు. సో 12 months వరకు వాళ్ళు ఇట్లా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే అది సక్సెస్ అవ్వకపోతే ఆ కపుల్ని ఇన్ఫర్టిలిటీ వాళ్ళు ట్రీట్మెంట్కి దే నీడ్ టు ప్రొసీడ్ అండ్ దట్ ఈస్ ఇన్ జనరల్ ఇన్ఫర్టిలిటీ. అసలు ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఎట్లా వస్తుంది, దీనికి కారణం? వెన్ ఇట్ కమ్స్ టు మేల్ ఇన్ఫర్టిలిటీకి కొన్ని రీజన్స్ ఉంటాయి. అది బేసిక్గా ఏముంటుందంటే, ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల రావచ్చు. అంటే టెస్టోస్టిరోన్ అని ఒక హార్మోన్ ఉంటుంది మేల్స్కి, అది కరెక్ట్ అమౌంట్స్లో ప్రొడ్యూస్ అవ్వకపోతే దానివల్ల స్పెర్మాటోజోమ్ ఎంతైతే కౌంట్ ఉండాలి ఆ కౌంట్ అనేది తగ్గిపోతుంది. లేదంటే స్పర్మ్ ఏదైతే మార్ఫాలజీ ఉంటుంది, స్పర్మ్ అనేది ఒక సెల్, ఇది ఓవంతో ఫ్యూజ్ అవుతే అది ఫర్టిలైజేషన్ అంటారు ఆ ప్రాసెస్ని. ఆ ఫర్టిలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత అది యూట్రస్లో పోయి అటాచ్ అయిన తర్వాత 9 months జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఈ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కూడా అండ్ స్పర్మ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ ఏదైతే స్ట్రక్చర్ ఉంటుంది అది కరెక్ట్ లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉంటే కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అంటే దీనికి మెయిన్ ఫ్యాక్టర్ అనేది శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండడం. ఎస్ అండ్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం, దాని మార్ఫాలజీలో దాని హెడ్ సరిగా లేకపోవడం, లేదంటే దాని మొటిలిటీ తక్కువ ఉండి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, లైక్ ఇదే ఇన్ఫర్టిలిటీ, లేడీస్లో అయితే డయాగ్నోసిస్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. మరి మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్యకి ఎలా, ఆ డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది? సో దీనికి డయాగ్నోసిస్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేమో కొన్ని హార్మోన్స్ ఉంటాయి బాడీలో. అది టెస్టోస్టిరోన్ ఉంటుంది, ల్యూటినైజింగ్ హార్మోన్ ఉంటుంది, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంటుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే సిమెన్ అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్లీ స్పర్మ్ మార్ఫాలజీ, స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ మోటిలిటీ ఇవన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇవి వాళ్ళు టెస్ట్ చేస్తే వాళ్ళ సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ని బట్టి వీళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది మనకు. ప్లస్ ఇంకోటి వెరీ యూనిక్ కాజ్ ఏదంటే ఇడియోపతిక్ కాజ్. అంటే వీళ్ళకు అన్నీ నార్మల్ ఉంటాయి, హార్మోన్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి, స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉంటుంది, స్పర్మ్ మొటిలిటీ నార్మల్ ఉంటుంది, అయినా వాళ్ళు కొందరికి పిల్లలు పుట్టరు. దానికి రీజన్ ఏంటి మరి? అన్ని నార్మల్ ఉన్నప్పుడు దాన్నే ఈడియోపతిక్ కాజ్ అంటారు. ఈడియోపతిక్ అంటే అన్నోన్ కాజ్. ఇప్పుడు మెడికల్ సైన్స్కి అన్నీ తెలియదు కదా, సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ ఈజ్ ఇన్కంప్లీట్. సో ఇన్ దట్ వే అన్నోన్ కాజ్ అని ఉంటుంది. మేల్స్కి కూడా ప్రాబ్లమ్స్ ఉండవు, ఫీమేల్స్కి కూడా ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఓకే, ఇప్పుడు డయాగ్నోసిస్ చేయకుండానే ఈ ఇన్ఫర్టిలిటీ లక్షణాలు ఉంటాయి కదా కొన్ని, ఈ మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఆ లక్షణాలు ఏంటి? ఐ మీన్ మన ఎలా తెలుసుకోవచ్చు? సిమ్టమ్స్ అనేది ఏముండదు. ఇఫ్ 1 year వరకు పిల్లలు పుట్టకపోతే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. సో దోస్ ఆర్ సిమ్టమ్స్ అని ఇట్లా మనం ఒక పర్టికులర్ దాన్ని ఇట్లా పాయింట్ చేయలేం. మెయిన్ థింగ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఏదైతే సెక్షువల్ ఇంటర్కోర్స్ వాళ్ళు చేస్తారో 1 monthలో అది ఫర్టైల్ విండోలో వాళ్ళు కంపల్సరీ చేయాలి. సో లిబిడో, కొందరు మేల్స్కి ఆ లిబిడో తక్కువ ఉంటుంది, ఆ డిజైర్ అనేది తక్కువ వస్తుంది, అయితే దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్. ఇది ఒక మెయిన్ సిమ్టమ్. ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ప్రాపర్ ఇంటర్కోర్స్, దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ సిమ్టమ్. ఈ మగవారిలో సంతానలేమి సమస్య ఉంది కదా డాక్టర్ గారు, దానివల్ల వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందా? దీనివల్ల వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్లస్ డిప్రెషన్ కొందరికి ఉంటుంది కదా ఆల్రెడీ, ఇఫ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెసివ్ డిసార్డర్స్, డిప్రెషన్ తోటైనా, బైపోలార్ డిసార్డర్స్ తోటైనా, దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనకు డిప్రెషన్ అవుతుంది, ఎవరైనా డిప్రెషన్ తోటి సఫర్ అవుతున్నారంటే వాళ్ళ బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రతి మనిషి బ్రెయిన్లో కొన్ని
కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్లో వేరియేషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఆ హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళకి టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోవచ్చు, లేదంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది తగ్గొచ్చు. అయితే అవిటి వల్ల అది స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మనకు. ఆర్ఎల్స్ లాస్ ఆఫ్ లిబిడో అది కూడా కనిపించవచ్చు వాళ్ళలో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు డిప్రెషన్ ఉన్న పేషెంట్స్ అండ్ బైపోలార్ డిజార్డర్ ఉన్న పేషెంట్స్, స్కిజోఫ్రేనియా ఉన్న పేషెంట్స్, అంటే మెంటల్ డిసార్డర్స్ తోటి ఎవరైతే సఫర్ అవుతారో వాళ్లకు యాంటీ డిప్రెసెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ యాంటీ డిప్రెసెంట్స్ ఏవైతే వాళ్ళు తీసుకుంటారో ఆ మందులతోటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే డిప్రెషన్కి రిలేటెడ్ ఏ సమస్యలు ఉన్నా ఆ పిల్స్తో సైడ్ ఎఫెక్ట్ ఇన్ఫర్టిలిటీ కూడా. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది బాయ్స్ చూసినట్లయితే డ్రింక్ చేస్తారు, స్మోకింగ్ చేస్తారు, ఇవేమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? డెఫినెట్లీ చూపిస్తుంది. బికాజ్ ఎప్పుడైతే ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైతే స్మోకింగ్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, ఆ మనుషుల్లో ఏమో ఎజోస్పర్మియా లేదంటే ఆలిగోస్పర్మియా అనేది కనిపిస్తుంది. ఎజోస్పర్మియా అంటే జీరో స్పర్మ్ కౌంట్ ఉంటుంది వాళ్ళకు సిమెన్ అనాలిసిస్లో. ఆలిగోస్పర్మియా అనేదేమో దాంట్లో కౌంట్ అనేది తగ్గిపోతుంది. ద రిక్వైర్మెంట్ ఈజ్ ఓన్లీ 1 sperm ఫర్ ఫర్టిలైజేషన్. అంటే ఆ ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూజన్లో ఓన్లీ 1 sperm ఈజ్ రిక్వైర్డ్. కానీ ఒక ఇజాక్యులేషన్ టైంలో మోర్ దెన్ 50 million sperms రిలీజ్ అవుతాయి, కానీ ఓన్లీ 1 sperm ఈజ్ రిక్వైర్డ్. కానీ ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం వల్ల అది కరెక్ట్ ప్లేస్కి రీచ్ అవ్వవు. అంటే 50,000 రిలీజ్ అయినా ఓన్లీ 10 to 15 రీచ్ అవుతాయి. ఏదైతే ఫాలోపియన్ ట్యూబ్యూల్ ఎక్కడైతే ఎగ్ ఉంటుందో అక్కడ ఓన్లీ 10 to 15 రీచ్ అవుతాయి. దాంట్లో ఈ కౌంట్ తగ్గిపోతుంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల. ఈ మధ్య అనేది చాలామంది ఇంకా వేరే ఎడిక్షన్స్లో కూడా వెళ్ళిపోతున్నారు, లైక్ క్యానబిస్ ఎడిక్షన్, డ్రగ్ ఎడిక్షన్స్. దీనివల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి. ఈ రోజుల్లో మనం రీసెంట్ డేస్లో చూసినట్లయితే 25+ ఏజ్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది సమస్య. సో ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుందా ఇన్ఫర్టిలిటీ? డెఫినెట్లీ ఉంటుంది. బికాజ్ చూడండి, ఇప్పుడు ఇంతకుముందు విమెన్ ఏమో 21కి అప్ టు 21 years ఆఫ్ ఏజ్ విమెన్ మ్యారేజెస్ అయిపోతుండే, మేల్స్ కూడా అప్ టు 21 to 24 ఏజ్లో మ్యారేజెస్ చేసుకుంటుండే. కానీ ఇప్పుడు బికాజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు పెరిగిపోయింది, అందరికీ ఇద్దరు వర్కింగ్ ఉంటారు. సో వాట్ దే డూ, దే జనరలీ అంటే మేము కొంచెం సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటామని అనుకుంటారు. సో మేల్స్ ఏమో 32, 33 yearsలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. విమెన్ ఏమో 28 to 30 ఏజ్ మధ్యలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా మన బాడీలో ఒక ఫిజియోలాజీ ఏదైతే ఉంటుందో విత్ ఏజ్ 21 yearsకే మన ఏజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఎంత మనం పెళ్ళి డిలే చేస్తాం, ఎంత ప్రెగ్నెన్సీ డిలే చేస్తాం పెళ్ళి తర్వాత, అంత ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే ఛాన్సెస్ అనేది పెరిగిపోతాయి. బికాజ్ ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ ఉన్నారు, ఇద్దరు 30 క్రాస్ చేసేసిండ్రంటే మెల్లమెల్లగా వాళ్ళ ఫర్టిలిటీ ఎంతైతే ఉంటుందో వాళ్ళకు అది రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మోర్ ఓవర్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ అ కిడ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 35, కొందరు ఏమనుకుంటారు, మేము 35 వరకు మంచిగా కోట్లు సంపాదించుకుంటాం, దాని తర్వాత ఏమో మేము పిల్లలు ప్లాన్ చేస్తాం, మా పిల్లలకి ఏమో మంచి లైఫ్ ఇస్తామనేసి. కానీ అక్కడే వీళ్ళు మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ అ మిస్టేక్. బికాజ్ అప్పటికి విమెన్లో ఏమో ఎగ్స్ కౌంట్ కూడా తగ్గుతుంది, మేల్స్లో ఏమో యాజ్ టైం పాసెస్ 35 తర్వాత స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో బెస్ట్ ఏజ్ పిల్లలు వాళ్ళకి అవ్వాలంటే బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 25 and 28. దాని తర్వాత ఎట్లయినా ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్కి ఆటోమేటికలీ చాలా కపుల్స్కి ఇన్ఫర్టిలిటీ తోటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆహారపు అలవాట్లు ఏమైనా ప్రభావం చూపిస్తాయా? చూపిస్తుంది. ఇప్పుడు జంక్ ఫుడ్ ఉంది, ఇప్పుడు మైక్రోవేవ్లో మనం వేడి చేసుకుంటాం ఫుడ్. మనకు ఇంతకుముందు మనం స్టవ్ల మీద హీట్ చేసుకుంటుండే, ఇప్పుడు అందరి ఇంట్లో మైక్రోవేవ్స్ ఉన్నాయి. సో మైక్రోవేవ్స్లో ఎప్పుడైతే మనం హీట్ చేస్తాం దాంట్లో మనం రేడియేషన్ పాస్ చేస్తున్నాం. ఆ రేడియేషన్ ప్రభావం మన బాడీ మీద పడుతుంది, ప్రతి పార్ట్ మీద పడుతుంది మన బాడీలో. అట్లనే మన మేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టెస్టిస్ మీద కూడా పడుతుంది ఆ ప్రభావం. సో దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గొచ్చు. అండ్ ఈ మధ్య పిజ్జా కల్చర్, బర్గర్ కల్చర్ ఇవన్నీ చాలా పెరిగిపోయినాయి. సో ఏదైతే ఈ జంక్ ఫుడ్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏ దాంట్లో అయితే ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు డాల్డా ఉంది, సో హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉన్నాయి, ఇవి ఎంత ఎక్కువ వాళ్ళు వాడతారు టేస్ట్ కోసం. మనం బయట తింటాం, ఇవన్నీ మన మైండ్లో ఆలోచనలే రావు తినేటప్పుడు. ప్లస్ బయట మనం తినేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి సబ్స్టెన్సెస్ వాడుతున్నారు అది కూడా మనకు తెలియదు. ప్లస్ మోనోసోడియం గ్లూటమేట్ అనేసి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది,
అది ఒక టేస్ట్ ఎన్హాన్సర్ అంటారు. ఆ టేస్ట్ ఒక్కసారి మన మైండ్లో పడ్డదంటే మనం అదే స్పాట్కి వెళ్తూనే ఉంటాం ఇంకా తిననీకి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ మోనోసోడియం గ్లూటమేట్ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రభావం చూపిస్తుంది. దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, లిబిడో అనేది కూడా తగ్గుతుంది మేల్స్లో. ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఏజ్ పెరగడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అని. ఒకవేళ ఏజ్ ఒక 30 to 35 ప్లస్ అయినా అయి ఉండొచ్చు. సో ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకొని ఈ సమస్యను మనం అధిగమించవచ్చా? ఐ మీన్ ఇది రాకుండా మనం క్యూర్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు కాలం ఎలా ఉండే, వాళ్ళకు 10 మంది పిల్లలు 8 మంది పిల్లలు అట్లా ఉంటుండే. ఇప్పుడు అట్లా అవ్వట్లేదు. బికాజ్ అప్పటి వాళ్ళు డైలీ ఎక్సర్సైజ్ చేస్తుండే, వాళ్ళకు ఫిజికల్ వర్క్లోడ్ ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు. ఇంట్లో మనం బండి పార్క్ చేసినాక లిఫ్ట్లో ఎక్కుతాం, లిఫ్ట్ తర్వాత డైరెక్ట్ మన సోఫా మీద ఉంటాం. మనం ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోవడం వల్ల ఇదేమో చాలా పెరిగిపోతుంది ఈ మధ్య. సో వాళ్ళు డెడికేటెడ్ ఫిజికల్ యాక్టివిటీ వీక్లీ 5 days డెడికేటెడ్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే ఆటోమేటిక్ బాడీలో టెస్టోస్టిరోన్ అనేది పెరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పిన టెస్టోస్టిరోన్ అని ఒక హార్మోన్ ఉంటుంది అనేసి. టెస్టోస్టిరోన్ పెరిగితే స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఎజోస్పర్మియా ఎవరికైతే ఉందో వాళ్ళకు ఏమో మెడికల్ సైన్స్ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీకు అసలు పిల్లలు పుట్టే ఛాన్సే లేదంటారు. కానీ వాళ్ళు ఏం చేయొచ్చు, హోమియోపతి మందులు వాడవచ్చు. హోమియోపతి మందులు వాడడం వల్ల ప్లస్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కూడా మంచిగా చేస్తున్నారు, హోమియోపతి మందులు కూడా వాడుతున్నారు. సో ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో టెస్టోస్టిరోన్ అనేది పెరుగుతుంది. ఈ మందులు వాడడం వల్ల ఏదైతే టెస్టోస్టిరోన్ పెరుగుతుంది దానివల్ల మెల్లమెల్లగా స్పర్మ్ కౌంట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళ సీమెన్లో. సో ఇది వాళ్ళు చేయొచ్చు ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే టెస్టోస్టిరోన్ పెరుగుతుంది అప్పుడు ఆలిగోస్పర్మియా అంటే లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు ఆటోమేటికలీ వాళ్ళలో టెస్టోస్టిరోన్ పెరగడం వల్ల ఆటోమేటికలీ స్పర్మ్ కౌంట్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏముంటుందంటే ఇంతకుముందు మనం మొటిలిటీ గురించి మాట్లాడినాం, అబ్నార్మల్ ఫార్మ్స్ గురించి మాట్లాడినాం, ఫిజికల్ యాక్టివిటీ మీరు అన్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంది. సో ఆటోమేటికలీ మనం మందులతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ రెండు మిక్స్ చేసి మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు అండ్ ఎవరికైతే ఆ మార్ఫాలజీ అంటే ఆ స్పర్మ్ ఏదైతే స్ట్రక్చర్ ఉంటుంది అది సరిగా లేకపోయిన వాళ్లకు, ఎజోస్పర్మియా ఉన్న వాళ్లకు, ఆలిగోస్పర్మియా ఉన్న వాళ్లకు వీళ్ళందరికీ మన సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. అందరు ఏమనుకుంటారు ఓన్లీ ట్రీట్మెంట్ వాడుతున్నాం కదా చాలు ఇంకా మనకు పిల్లలు పుడతారని. కానీ అది రాంగ్ నోషన్. మనం ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి, ప్లస్ మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి. అది చేస్తే ఆటోమేటికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయి అవి నార్మల్కి వస్తాయి అండ్ మెడిసిన్ కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. పురుషుల్లో బరువు పెరగడం వల్ల ఉబకాయం, డయాబెటీస్ ఈ సమస్యలు కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అంటారా మరి? ఇప్పుడు ఈ సమస్యలు ఎట్లా కారణం ఉండొచ్చు అంటే దీన్ని సెకండరీ కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఇప్పుడు ఎవరికైనా షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఎవరికన్నా హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఎవరికన్నా వాట్ యూ కాల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళ బాడీ ఫిజియాలజీ కూడా చేంజ్ అవుతుంది. థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది బట్ దాని ప్రభావం మొత్తం బాడీ మీద ఉంటుంది. మనం అన్ని ఆర్గన్స్ని స్పేర్ పార్ట్స్ లెక్క చూడొద్దు. హ్యూమన్ బాడీ ప్రతి ఆర్గన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే డయాబెటీస్ అవుతుంది మనిషికి అది వేరే ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తుంది, అట్లనే టెస్టిస్ని కూడా డ్యామేజ్ చేస్తుంది, స్పర్మ్ కౌంట్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఎప్పుడైతే ఉంటుందో ఆ థైరాయిడ్ ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గేది రీసెర్చెస్లో కూడా ఉంది. సో వీటిని సెకండరీ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే వేరే బాడీ పార్ట్స్లో ప్రాబ్లం రావడం వల్ల అది స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు దాన్ని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే పేషెంట్స్ డయాబెటీస్ తోటి సఫర్ అవుతారు, ఎప్పుడైతే హైపర్ టెన్షన్ తోటి సఫర్ అవుతారు వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు ఒకవేళ మిడ్ ఏజెస్ దట్ ఈస్ 30 to 35 ఏజ్ మోర్ దెన్ 70% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వీళ్ళకు ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ చాలా మల్టీఫోల్డ్ పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్కి బీపీ అనేది ఎక్కువ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అనేది వాళ్ళ బాడీలో ఎక్కువ ఉంటుంది. సో ఏమవుతుందంటే స్క్రూటమ్ ఎక్కడైతే టెస్టిస్ ఉంటాయి అవి అక్కడ బ్లడ్ ఫ్లో ఒక ఎక్కువ ప్రెషర్ తోటి పోతుంది. అక్కడ ఎక్కువ ప్రెషర్తో బ్లడ్ ఫ్లో పోవడం వల్ల అక్కడ వెరికోసీల్ అనేది డెవలప్ అవుతుంది. అంటే బ్లడ్ అక్కడ కలెక్ట్ అయిపోతుంది స్క్రోటంలో. సో ఆ బ్లడ్ కలెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. వెరికోసీల్ ఎప్పుడైతే వెరికోసీల్ ఎవరికైతే అవుతుందో అక్కడ వాళ్ళ స్క్రోటంలో బ్లడ్ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఆ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల ఒకవేళ స్పర్మ్స్ నార్మలీ ప్రొడ్యూస్ అవుతున్నాయి వాళ్ళ బాడీలో అంటే కూడా అవి డ్యామేజ్ అయిపోతాయి.
స్క్రోటల్ సాక్ ఎప్పుడైనా బాడీకి సపరేట్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. 1 డిగ్రీ 1.5 డిగ్రీ మన బాడీ కన్నా తక్కువ ఉంటుంది అక్కడ టెంపరేచర్. సో బ్లడ్ ఫ్లో హైపర్టెన్సివ్ పేషెంట్స్లో ఎప్పుడైతే అక్కడ స్క్రోటల్ సాక్లో పెరిగిపోతుంది, ఆటోమేటికలీ అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, వెరికోసిల్ అవ్వడం వల్ల వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. ఇంతకుముందు మీరు చెప్పిండ్రు థైరాయిడ్ గురించి, మగవాళ్ళలో థైరాయిడ్. నార్మల్గా అయితే బయట కూడా మనం చాలా ప్లేసెస్లో ఆడవాళ్ళలో థైరాయిడ్ వచ్చింది అనేది విన్నాము. మగవాళ్ళకి కూడా థైరాయిడ్ వస్తుందా? ఆడవాళ్ళకు కూడా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, మగవాళ్ళకు కూడా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. చాలా తక్కువ కేసెస్ బాయ్స్కి వచ్చిందంటే ఇప్పటివరకు ఎక్కువ వినలేదు. అండ్ దానికి కారణం ఏంటి? బాయ్స్లో ఎలా వస్తుంది థైరాయిడ్? జనరలీ ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసార్డరే, అండ్ స్ట్రెస్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆడవాళ్ళల్లో థైరాయిడ్ వస్తుంది, మోర్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ కేసెస్ ఉంటాయి థైరాయిడ్, కానీ మేల్స్కి కూడా థైరాయిడ్ అంతే. ఈ మధ్య చాలా డెవలప్ అవుతుంది మేల్స్లో కూడా థైరాయిడ్ అనేది. చాలా థైరాయిడ్ డిసార్డర్స్ చాలా వస్తున్నాయి మేల్స్లో కూడా, అండ్ అది కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం ఉండొచ్చు. ఎందుకంటే థైరాయిడ్ అనేది కూడా ఒక హార్మోనే, T4 హార్మోన్, దట్ ఈస్ థైరాక్సిన్. ఎప్పుడైతే ఈ థైరాక్సిన్ డిస్టర్బ్ అవుతుంది, ఆటోమేటికలీ ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ డిస్టర్బ్ అవుతాయి మన బాడీలో. ఈ రెండు డిస్టర్బ్ అవ్వడం వల్ల టెస్టోస్టిరాన్ డిస్టర్బ్ అవుతాయి. మన బాడీలో ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి అవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఈ ఇంటర్ కనెక్షన్ వల్ల ఒక హార్మోన్ డిస్టర్బ్ అయితే ఈ సైకిల్ ఎప్పుడైతే కంటిన్యూ అవుతుంది, అల్టిమేట్లీ అది ఇన్ఫర్టిలిటీకి లీడ్ అవ్వచ్చు చాలామంది పేషెంట్స్లో. ఓకే డాక్టర్ గారు, మన హోమియో క్లినిక్లో ఇట్లా పిల్లలు పుట్టరు అని చెప్పేసి అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా? సో వాళ్ళ గురించి మాకు ఏమైనా నేరేట్ చేస్తారా ఆ కేసు గురించి? ఒక 8 years బ్యాక్ ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి. దే వర్ మ్యారీడ్ ఫర్ 17 years. వాళ్ళు పోలేని హాస్పిటల్స్ లేవు. అంటే హోమియోపతికి ఎలాంటి కేసెస్ వస్తాయంటే వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతారు. ఫస్ట్ దే మైట్ గో టు అదర్ స్టేట్స్ ఆల్సో ఫర్ ట్రీట్మెంట్, దే మైట్ గో టు అదర్ కంట్రీస్ ఆల్సో. వాళ్ళు వేరే కంట్రీస్కి కూడా వెళ్ళి ట్రై చేసిండ్రు పిల్లలకి, కానీ వాళ్ళకి పిల్లలు ఒట్లేదు. సో అక్కడ ప్రాబ్లం ఏముండే అంటే హస్బెండ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండే, వైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండే. హస్బెండ్కి డయాబెటీస్ ఉండే, హస్బెండ్కి అజూస్పర్మియా ఉండే, వైఫ్కి ఏమో PCOD ఉండే, థైరాయిడ్ ఉండే, డయాబెటీస్ ఉండే. బికాజ్ ఆల్రెడీ దేవర్ ఏజ్ 17 yearsకి మ్యారేజ్ అంటే మీరు జస్ట్ థింక్ వాళ్ళ ఏజ్ ఎంత ఉండే అనేసి. సో వాళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో 7 months వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అల్టిమేట్లీ వాళ్ళ వైఫ్ షీ కన్సీవ్డ్, అండ్ ఇప్పుడు వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పారు కదా ట్రీట్మెంట్ అని, దీనికి సపరేట్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? దీనికి వేరే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ హోమియోపతిలో చాలా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి ఏమో డిజీజ్ని ట్రీట్ చేయదు. ఇంతకుముందు నేను చెప్పిన కదా, మన బాడీ అన్ని స్పేర్ పార్ట్లు కాదు, మన బాడీ యాజ్ 1 unit చూడాలి మనం. సో హోమియోపతి మనిషిని ట్రీట్ చేస్తుంది, పేషెంట్ని ట్రీట్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనం ప్రతి మనిషిని వేరే వేరేలాగా ట్రీట్ చేస్తాం మనం. ఇప్పుడు 3 members ఉన్నారు, 3 membersకి ఇన్ఫర్టిలిటీ ఉందంటే ముగ్గురికి ఒకటే మందు ఉండదు. ప్రతి మనిషికి మేము డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకుంటాం. డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకొని వాళ్ళకు ఉన్న ప్యాథలాజికల్ కండిషన్స్ కన్సిడర్ చేస్తాం, వాళ్ళకు ఉన్న మెంటల్ సిమ్టమ్స్ కన్సిడర్ చేస్తాం, వాళ్ళు ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, డైలీ వాళ్ళు ఫేస్ చేసే స్ట్రెస్ గురించి మేము కన్సిడర్ చేస్తాం, వాళ్ళ ఫిజికల్ బాడీ ఎలా ఉంది, వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలాంటిది ఫాలో చేస్తున్నారు, ఇవన్నీ కన్సిడర్ చేసి మేము మందులు ఇస్తాం. దానివల్ల హోమియోపతిలో మనకు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఏవైతే వస్తాయి దాని సక్సెస్ రేట్ ఏమో చాలా పెరిగిపోతుంది. ఓకే డాక్టర్ గారు, సో ఫైనల్గా మీరు ఏమంటారంటే ట్రీట్మెంట్ ఒకటే కాదు, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయాలి, అండ్ చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఈ ఇన్ఫర్టిలిటీకి కారణమవుతాయి. సో హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యను అధిగమించవచ్చు అని డాక్టర్ గారు మనకు చెప్పారు. చూశారు కదా, చాలా విలువైన సమాచారం మనకు డాక్టర్ గారు తెలియజేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు